వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 3వ శనివారం గ్రామాలు, పాఠశాలలు, కార్యాలయాలలో పచ్చదనం, పారిశుద్ధ్యం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం సంతోషదాయకం. రోడ్ల మరమ్మతులు, నూతన రోడ్ల నిర్మాణం చేపడుతున్న ప్రభుత్వం గ్రామాలను, పాఠశాల ప్రాంగణాలను, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కందుకూరులో శనివారం పర్యటించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలలో పాల్గొన్నారు. తానే స్వయంగా చీపురు పట్టి రోడ్లను ఊడ్చారు. కందుకూరులో మెటీరియల్ రికవరీ సెంటర్ను ప్రారంభించారు. ధూబగుంట గ్రామస్తులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. వాస్తవానికి అపరిశుభ్రత కారణంగా అనేక సంక్రమిత జబ్బులు వెల్లువెత్తుతున్నాయి. దోమలు, కీటకాలు కారణంగా ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. అనేక పాండమిక్ జబ్బులు కూడా ఇటీవలే వస్తున్నాయి. వీటి నివారణ కోసం ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా నియంత్రించలేని పరిస్థితి నెలకొన్నది. సాధారణంగా నవంబర్ నెల నుంచి ఫిబ్రవరి, మార్చి వరకు అనేక కీటకాలు తమ సంతానాన్ని ఉత్పత్తి చేసి ప్రజలకు హాని చేస్తుంటాయి. ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో దోమలకు, కీటకాలకు అదే ఆవాస స్థలం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే మరిన్ని కొత్త జబ్బులు ఉత్పన్నమయ్యే ప్రజలను అనారోగ్యం పాలు చేస్తాయి. అయితే ప్రభుత్వాలు ఏదో ఒక రోజు మొక్కుబడిగా కార్యక్రమాలు నిర్వహించే బదులు పారిశుద్ధ్యానికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి నిధులు పెంచి సిబ్బందిని సమకూర్చి ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యాన్ని చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ పారిశుద్ధ్య నిర్వహణకు తగినంత సిబ్బంది లేరు. అవుట్సోర్సింగ్ పద్ధతిలో సిబ్బందిని ఏర్పాటు చేసినప్పటికీ వారికి సకాలంలో జీతభత్యాలు ఇవ్వడం లేదు. ఇప్పటికే నిరుద్యోగంతో బాధపడుతున్న పేదలు వేలాది మంది ఈ ఉద్యోగాలనైనా చేసేందుకు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ను ఇచ్చి పారిశుద్ధ్య కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సి ఉంది. ప్రథమ ప్రాధాన్యత ఎంపిక చేసుకొని అనారోగ్యానికి మూలమైన పారిశుద్ధ్యాన్ని ఎప్పటికప్పుడు పరిసరాల నుంచి తొలగించి ప్రజలను అనారోగ్యం నుంచి కాపాడాల్సిన అవసరం ఉంది. దిగుబడి ఏం లేదు సార్. నెలకు ఒక సంవత్సరం ఒక గెలట్ చేశారు. ఉన్నాయి సార్. ఆ తోటలో ఆర్గనైజ్ చేశాను నాన్నగారు సార్. నాన్నగారు పక్షవాతం నుంచి 6 సంవత్సరాల నుంచి మంచాల్లో సార్. ఇది పెరాలసిస్ 58% ఉంది సార్. లాస్ట్ 6 years నుంచి ట్రై చేస్తున్నాం కానీ మనకి రాలేదు సార్. ఫస్ట్ టైం మొన్న మనకి ఫస్ట్ స్లాట్ రిలీజ్ చేసినప్పుడు నేను ట్రై చేసి చేయించాను సార్. కానీ టెంపరీ అని చెప్పేసి మనకి ఇంకా ఏం రాలేదు సార్. Brain stroke disability, temporary disability, 15% ఉంది సార్. But it won't eligible for the 15% sir. This temporary cover. 6 years నుంచి సేమ్ ఇదే. ఇప్పుడు ఎంత వస్తుంది? 4,000. దీన్ని 6,000 ఇవ్వలేరా? ఫిజికల్ అండ్ సదరంలో ఇట్ ఇస్ 58% sir. That is also recent brain stroke వల్ల temporary disability sir. Permanent disability లో 58 more than 50% will be, more than 80% will be entitled sir. ఇడు అంతే 6,000 ఇవ్వండి. ఎగ్జామిషన్ నా డైరెక్షన్ రికార్డ్. ఓకే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. మీ పేరేంటి? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్కారం.
get into the car, sir. We'll go to the park and pond, sir. ఎక్కడ? Members for interaction, sir. సాధిద్దాం